చెప్పగానే కొన్నాళ్ళకి అమ్మ అక్కడ అవతరించింది వాళ్ళకి పుత్రికగా. ఆ పుట్టిన అమ్మ ఈ రాజమాతంగే, ఈ రాజశ్యామలు అక్కడ అవతరించింది. ఆ తల్లిని లఘుశ్యామ అంటారు, ఆ తల్లిని మాతంగి అని అంటారు. మాతంగి మతంగ కన్య అంటే ఇది అర్థం. మతంగ మహాముని యొక్క కుమార్తెగా వచ్చి అనుగ్రహించింది. ఈ తల్లికి లఘుశ్యామ అని. లఘు అంటే చిన్నది కదా, కాదు. లఘు అంటే శీఘ్రముగా అని అర్థం. లఘుస్తవము అని ఒక స్తవం ఉంది, కాళిదాస మహాకవి రచించాడు అమ్మవారిపై. నేను అనుకున్న ఏదో చిన్నపాటిగా ఉంటుందేమో అని చూశాను, చాలా పెద్ద దీర్ఘస్తవం అది, లఘుస్తవం కాదు. అప్పుడు అర్థమైంది లఘు అంటే శీఘ్రముగా అంటే ఇలా తలంచుకుంటే అలా అనుగ్రహించేస్తుందట. స్పాంటేనియస్ అంటామే. లఘు అంటే శీఘ్రముగా అనుగ్రహించేదేవి. లఘుశ్యామాదేవి ఉపాసన శీఘ్రంగా అనుగ్రహిస్తుందట. అతి శీఘ్రంగా పనులు జరగాలంటే లఘుశ్యామాదేవిని తలంచుకోవాలి. ఆ మతంగ మహాముని అలా అనుగ్రహించింది. అందుకు లఘుశ్యామ, ఈవిడికే మాతంగి మతంగ కన్య అని పేరు. అందుకే మాతంగ కన్యాం మనసా స్మరామి. అసలు కాళిదాస మహాకవికి దర్శనమిచ్చింది మాత్రం మొట్టమొదటిగా ఈ తల్లి కనబడ్డా, ఈ తల్లి ఏ తల్లి నుంచి వచ్చిందో ఆ తల్లి కూడా కనబడింది. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమ రాగశోణి పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణ హస్తే నమస్తే జగదేక మాత. ఇందులో పుండ్రేక్షు పాస అంకుశ పుష్పబాణ చతుర్భుజే కుంకుమ రాగశోణి అంటే తెలిసిపోయింది కదా ఎవరు? సాక్షాత్తు లలితాదేవి. అంటే ఆ లలితా స్వరూపమే ఈ స్వరూపము. అందు నుంచి వచ్చింది అంటే చిన్నదని కాదు, అంతే సమానమని అర్థం. అలాంటి తల్లి దర్శనం చేశాడు. అయితే ఆయనకు చూపించిన లలితాదేవిని మనం ఇప్పుడు చూపించబోతున్నాం. కాళిదాస మహాకవిని ఈనాడు మనం తలంచుకుంటున్నామంటే ఆ మహానుభావుడు వాల్మీకి వ్యాసుల సమానమైనటువంటి శక్తిని పొందాడు ఆ మహానుభావుడు అమ్మ యొక్క అనుగ్రహం చేత. అలాంటి శక్తినిచ్చిన అమ్మ దర్శనం ఇచ్చింది, అది అడ్రస్ చూపించింది. తాను ఎక్కడుంటాడు తెలుసా? ఈ శ్యామలాదేవి ఎక్కడుంటుంది అంటే అమ్మవారి లోకం ఏంటి? మణిద్వీపం. ఆ మణిద్వీపంలో అమ్మవారికి మొత్తం 25 ఆవరణలు ఉన్నాయి. సుధాసాగర మధ్యస్థ కదా, సుధాసాగర మధ్యంలో ఈ ద్వీపం ఉన్నది, చింతామణి ద్వీపం. ఆ మణిద్వీప మధ్యంలో కల్పవృక్షం, ముందు నానావృక్ష మహోద్యానవనం, దాని తర్వాత కల్పవృక్షాలు, అది దాటిన తర్వాత కదంబవనం అని ఒకటి వస్తుంది. ఈ కదంబవనం అంతా శ్యామలాదేవి కాలనీ అండి మొత్తం. అంటే శ్యామలాదేవి పరివారాలు బోల్డ్ అని చెప్పుకున్నాం కదా, ఆ పరివారాల ఇళ్ళు అన్నీ ఇక్కడ ఉంటాయట. మన ధ్యానంలో కదంబవనంలోకి కానీ వెళ్ళగలిగితే ఆ కదంబ వనవాసిని అంటే శ్యామలాదేవినే కదంబ వనవాసిని అంటారు. ఇక్కడ ఆ మాట ఆవిడికే తెలుస్తుంది. కదంబ వనంలో ఆవిడ ఉంటుంది. ఈ కదంబ వనంలో అనేకమైన శ్యామలా గృహములు ఉంటాయి. ఇది మొత్తం శ్యామలా నిలయం. ఇక్కడ ఆవిడ తన పరివారంతో సహా ఉంటుంది. ఆ కదంబ వనాన్ని మనం ధ్యానం చేస్తే విద్యలన్నీ లభిస్తాయి ఇక్కడ. అయితే ఇది కాకుండా మధ్యలో చింతామణి గృహం ఉంది, పద్మాటవి మధ్యంలో, అది చిట్ట చివరి ఆవరణలో కనబడుతుంది. ఆ చింతామణి గృహానికి కుడివైపున ఈవిడికంటూ మళ్ళీ ఒక గృహం ఉందిట. అక్కడ ప్రధానంగా లలితాదేవి పక్కన ఉంటుంది. ఇక్కడ తన కాలనీలో అందరితో పాటు ఉంటుంది. అలాగే వారాహిదేవికి కూడా మనకి ఈ రత్న ప్రాకారములన్నీ దాటికి విద్రుమ ప్రాకారం సమీపంలో ఆవిడికి ఒకటి ఉన్నది. తర్వాత ఆవిడ సబ్జెక్ట్ వచ్చినప్పుడు చూద్దాం. అయితే ఇక్కడ కదంబవన మధ్యంలో అమ్మవారు దర్శనమిచ్చారు ఎవరికి? కాళిదాస మహాకవికి. ఆ దర్శనం ఇవ్వగానే పరవశించిపోయాడు ఆయన. పరవశించిపోయి అంటున్నాడు, జయ జనని సుధా సముద్రాంతరుజ్జన్మణి ద్వీప సంరూఢ బిల్వాటవీ మధ్య కల్పద్రుమా కల్పకాదంబ కాంతార వాసప్రియే కృత్తివాసప్రియే సాదరారబ్ధ సంగీత సంభావనా సంభ్రమాలోల నీపస్రగాబద్ధ చూళీ సనాధత్రికే సానుమత్పుత్రికే శేఖరీ భూత సీతాంశురేఖామయూఖావళీ నద్ద సుస్నిగ్ధ నీలాలక శ్రేణి శృంగారితే లోక సంభావితే కామలీలాధను సన్నిభ్రూలతా పుష్ప సందేహ కృచ్చారు గోరోచనా పంక కేళీలలామాభిరామే సురామే రమే ప్రోల్ల సద్వా ముక్తిక శ్రేణికా చంద్రికా మండలోద్భాసి లావణ్య గంధస్థలన్యస్త కస్తూరికా పత్ర రేఖా సముద్భూత సౌరభ్య సంభ్రాంత భృంగాంగనా గీత సంద్రీ భవన్మంద్ర తంత్రీశ్వరే సుస్వరే భాస్వరే వల్లకీ వాదన ప్రక్రియా లోలతాళీ దళాబద్ధ తాటంక భూషా విశేషాన్వితే సిద్ధ సమ్మానితే దివ్యహాలా మదోద్వేల హేలాలస చక్షురాందోళన శ్రీ సమాక్షిప్త కర్ణైక నీలోత్పలే నిర్మలే పూరితాశేష లోకాభివాంఛాఫలే శ్రీఫలే స్వేద బిందుల్ల సత్ఫాల లావణ్య నిశ్చంద సందోగ సందేహకున్ నాసికా ముక్తికే సర్వమంత్రాత్మికే కాళికే కుందమందస్మితోదార వక్త్ర స్ఫురత్పూక కర్పూర తంబూల ఖండోత్కరే జ్ఞానముద్రాకరే శ్రీకరే కుంద పుష్పజ్యుతి స్నిగ్ధదంతావళి నిర్మలాలోల కల్లోల సమ్మేళన స్మేర సోణాధరే చారు వీణాధరే పక్వబింబాధరే
సులలిత నవయవ్వనారంభ చంద్రోదయోద్వేల లావణ్యోద్ధార్ణవావిర్భవత్ కంబు బిబ్బోక హృత్కంధరే సత్కళా మందిరే మంథరే దివ్యరత్న ప్రభాబంధురచ్ఛన్న వీరాది భూషా సముజ్యోతమానానవజ్యాంగ శోభే శుభే రత్నకేయూర రశ్మిచ్చటా పల్లవ ప్రోల్లస దుర్లతా రాజితే యోగిభి పూజితే విశ్వదింగ్మండల వ్యాప్త మాణిక్య తేజస్ఫురత్ కంకణాలంకృతే విభ్రమాలంకృతే సాధుభిః సత్కృతే వాసరారంభ వేళా సముజృంభమానారవింద ప్రతిచ్ఛన్న పాణిద్వయే సంతతోజ్జద్వయే దివ్యరత్నోర్మికా దీధితి స్తోమ సంధ్యాయమానాంగుళీ పల్లవోజ్జన్న కేందు ప్రభా మండలే సన్నుతా ఖండలే చిత్ప్రభా మండలే ప్రోల్లసత్కుండలే తారకా రాజనీకా సహారావళి స్మేరచారుస్తనా భోగభారా నమన్మజ్జ వల్లీ వళిచ్ఛేద వీధి సముల్లాస సందర్శితాకార సౌందర్య రత్నాకరే వల్లకి భృత్కరే కింకర స్త్రీకరే హేమకుంభోపముత్తుంగ వక్షోజభారావనమ్రే త్రిలోకావనమ్రే లసద్వృత్త గంభీరనాభీసరిత్తీర శైవాల శంకాకర శ్యామ రోమావళీ భూషణే మంజు సంభాషణే చారు సింజత్కటీ సూత్ర నిర్భర్సితానంగలీలాధనుసింజినీ డంబరే దివ్యరత్నాంబరే పద్మరాగోల్లసన్మేఖలా భస్వర శ్రోణి శోభాజిత స్వర్ణ భూభృత్తలే చంద్రికా శీతలే వికసిత నవకింసుకా తమ్ర దివ్యాంశుకచ్ఛన్న చారూరు శోభాపరాభూత సింధూర సోణాయ మానేంద్ర మాతంగ హస్తార్గళే వైభవా నర్గళే శ్యామలే కోమల స్నిగ్ధ నీలోత్పలుత్పాదితానంగ తూణీర శంకాకరోద్దామ జంఘాలతే చారులీలాగతే నమ్ర దిక్పాల సీమంతినీ కుంతల స్నిగ్ధ నీల ప్రభాపుంజ సంజాత దూర్వాంకురాశంక సారంగ సంయోగ రింఖన్న కేందుజ్వలే ప్రోజ్వలే నిర్మలే దేవదేవేశ దైత్యేశ యక్షేశ భూతేశ వాగీశ కోణేశ వాయువగ్ని కోటీర మాణిక్య సంఘుష్ట బాలాతపోద్దామలాక్షార సారుణ్య తారుణ్య లక్ష్మీ గృహీతాంగ్రి పద్మద్వయే అద్వయే సురుచిర రవరత్న పీఠస్థితే సుస్థితే రత్నసింహాసనే శంఖపద్మద్వయోపాశ్రితే ఆశ్రితే దేవి దుర్గా వటుక్షేత్రపాలేర్యుతే మత్త మాతంగ కన్యా సమూహన్వితే మంజులా మేనకా జంగనా మానితే భైరవైరష్టభిర్వేష్టితే దేవి వామాదిభిః శక్తిభిః సంశ్రితే లక్ష్మ్యాది శక్త్యష్టకై సేవితే భైరవీ సంవృతే పంచబాణేన రచ్చాచ సంభావితే మాతృకా మండలైర్మండితే యక్షగంధర్వ సిద్ధాంగనా మండలైరచ్చితే ప్రీతిశక్త్యా వసంతేన చానందితే భక్తిభాజాం పరం శ్రేయసే కల్పసే ఛందసా మోజసే భ్రాజసే యోగినాం మానసే ధ్యాజసే గీత విద్యానుయోగాతి తృష్ణేన కృష్ణేన సంపూజ్యసే భక్తిమచ్చేతసా వేదసా స్తూయసే విశ్వహృజ్యేన వాజ్యేన విద్యాధరిర్గీయసే సర్వసౌభాగ్యవాంఛావతీభిర్వధూభిస్తురాణాం సమారాధ్యసే సర్వ విద్యా విశేషాన్వితం చాటుగాధా సముచ్చారణం కంఠముల్లోల్ల సద్వన్న రేఖాన్వితం కోమలం శ్యామలోదార పక్షద్వయం తుండ శోభాతి దూరీ భవత్కిం శుకాభం శుకం లాలయంతి పరిక్రీడసే పాణిపద్వద్వయేనాదరేణాక్షమాలా గుణం స్ఫాటికం జ్ఞానసారాత్మకం పుస్తకం బిభ్రతి ఏన సంచించసే తస్య వక్త్రాంతరాద్ గద్య పద్యాత్మికా భారతీ నిస్సరేత్ ఏన వా త్వం సనాధాకృతిర్భావ్యసే తస్య వశ్యా భవంతి స్త్రియ పురుషాసోపి లక్ష్మీ సహస్రై పరిక్రీడతే తస్య లీలా సరోవారిధి తస్య కేళీవనందనం తస్య భద్రాసనం భూతలం తస్య గిద్దేవతా కింకరి తస్య అజ్ఞాకరీ స్త్రీ స్వయం సర్వతీర్థాత్మికే సర్వతంత్రాత్మికే సర్వయంత్రాత్మికే సర్వమంత్రాత్మికే సర్వపీఠాత్మికే సర్వతత్వాత్మికే సర్వవిద్యాత్మికే సర్వయోగాత్మికే సర్వనాదాత్మికే సర్వశబ్దాత్మికే సర్వవిశ్వాత్మికే సర్వదీక్షాత్మికే సర్వముద్రాత్మికే సర్వశక్త్యాత్మికే సర్వవర్ణాత్మికే సర్వరూపే జగన్మాతృకే హే జగన్మాతృకే పాహి మాం పాహి దేవి తుభ్యం నమో దేవి తుభ్యం నమో దేవి తుభ్యం నమో నమః. ఈ శ్యామలా దండకం ప్రథమ భాగం చివరి భాగం చెప్దామని నేను అనుకున్నా, కానీ అమ్మవారు మొత్తంగా రావాలని ఆవిడ అనుకున్నారు. మనం ఏం చేస్తాం? ఎందుకంటే ఇందులో అమ్మ యొక్క శిరోభాగం నుంచి పాదభాగం వరకు వర్ణించాడు కాళిదాసు మహాకవి. ఎక్కడ ఆపినా స్వరూపం సగంలో ఆగిపోతుందని పూర్ణంగా ఆవిష్కరించుకోవడం జరిగినది. మరొక ప్రత్యేకత, ఈ మాఘమాసంలో శ్యామలాదేవి వైభవాన్ని స్మరించడం కూడా అమ్మ కృప. ఎందుకంటే సంవత్సరం మొత్తం మీద 4 నవరాత్రులు అత్యంత ప్రధానములుగా చెప్తారు. ఒకటి వసంత నవరాత్రి, ఇంకొకటి శరన్నవరాత్రి. ఈ 2 లలితాంబికి సంబంధించినవి. అందులో శరన్నవరాత్రి అందరికీ తెలిసింది, ఆశ్వయుజ మాసం అత్యంత ప్రధానం. మరి వసంత నవరాత్రి ఎందుకు ప్రధానంగా చెప్పారు అంటే, ఆ తల్లి పూర్ణ స్వరూపంగా జగత్తును అనుగ్రహించడం కోసం మేనాహిమవంతులకు కుమార్తెగా అవతరించిన రోజు చైత్రశుద్ధ నవమి. అప్పుడు ఆవిర్భవించింది ఆ తల్లి గౌరీదేవిగా. అందుకు మనకి పాడ్యము నుంచి నవమి వరకు ప్రధానంగా వసంత నవరాత్రులు చెప్పబడుతున్నాయి. పైగా నక్షత్రరీత్యా ప్రథమ వత్సరం ఆశ్వయుజం చెప్పుకోవాలి. అశ్విని నక్షత్రం ప్రథమం కదా, దానితో సంబంధించింది ఆశ్వయుజ మాసం. అంతేకాదు కాలగణంలో శరత్తుకు కూడా ప్రాధాన్యం ఉంది అని చెప్పడం కోసం జీవేమ శరదశ్యతం నందామ శరదశ్యతం అని చెప్పడంలో ఆ శరదృతువు చాలా ప్రధానం. అందులో అశ్విని నక్షత్రంతో ప్రధానంగా ఆశ్వయుజం.
అందుకు అదొక విధంగా సంవత్సరారంభమే. పైగా వసంత లక్షణం శరల్ లక్షణాలకు పోలికలు చాలా దగ్గర ఉంటాయి. ఇక ఋతువుల రీత్యా కనబడేటప్పుడు ముందు చైత్రం మనకు కనబడుతుంది. రెండు ఆరంభాలు అమ్మే ప్రధానంగా ఆదిశక్తిని మనం ఆరాధిస్తున్నాం. ఈ రెండు లలితాంబకి. ఇక ఈ రెండు శక్తులకి రెండు నవరాత్రులు ఉన్నాయి. శ్యామలాదేవికి మాఘమాసంలో వచ్చే పాడ్యము నుంచి నవం వరకు వచ్చేవి ఈ తల్లికి. అందుకే పాడ్యము నుంచి పూర్ణిమ వరకు శ్యామలాదేవి ఆరాధన సర్వ ఉత్కృష్టం. ఈ సమయంలో లలితాంబని ఆరాధన చేస్తే శ్యామ